ఈ వారాహి కందదీపం, వారాహికి ఈ వారాహి అమ్మవారి యొక్క పూజ ఈ మధ్య చాలా అన్ని చోట ఆశైతి హిమాచలం పెరిగింది చూసారా. 16 శుక్రవారాలు చేస్తున్నారు. ఆ దీపాన్ని ఎలా పెట్టచ్చు అంటే, ఆ దీపంలోనే అమ్మవారిని ఆవాహనం చేయవచ్చు. ఫోటో ముందు కానీ విగ్రహం ముందు కానీ ఈ కంద దీపాన్ని పెట్టవచ్చు. కందగడ్డను శుభ్రంగా కడిగి పసుపు కుంకుమతో అలంకారం చేయాలి. కొంచెం ఆ కోసిన చోట కొంచెం దీపం వచ్చేలా కొంచెం గుంత తీసుకొని అందులో నెయ్యి పోసి దీపం పెట్టాలి. కంద దీపం పెట్టిన సమయంలో మామూలు దీపం కాకుండా రెగ్యులర్ గీ దీపం కూడా ఒకటి పెట్టాలి. కంద దీపంతో పాటు నార్మల్ దీపం కూడా ఒకటి పెట్టాలి. అమ్మవారికి ధూపదీప నైవేద్యం సమర్పించాలి. అష్టోత్తరం కానీ సహస్రనామంతో కానీ మూలమంత్ర జపంతో కానీ పూజించుకోవాలి. కంద దీపం పెట్టిన రోజు దుంపలు, తేనె, లడ్డూలు ఇలాంటివి నివేదన చేయవచ్చు. కంద దీపం మరుసటి రోజున అదే కందను ప్రసాదంగాను వంట చేసుకొని తినవచ్చు. కంద తినని వారు గోవుకి తినిపించవచ్చు. ఇలా ప్రతి శుక్రవారం రాత్రి చేస్తే మీకు ఉన్న ఆటంకాలన్నీ తొలగిపోయి ఐశ్వర్యం సంకల్పిస్తుంది. ముఖ్యంగా గొడవలు, నిందలు ఇవన్నీ తొలగిపోతాయి. వివాహం కాని వారికి వివాహం త్వరగా అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇల్లు కొనుక్కోవాలన్న వారికి, భూమి కొనుక్కోవాలన్న వారికి వారాహి కదా, అమ్మవారు, ఆ వారాహి అమ్మవారిని ప్రార్థన చేయడం చాలా అద్భుతం కలుగుతుంది. రాత్రిపూట సమయం వరకు ఉపవాసం అవసరం లేదండి. కొంతమంది ఉండాలనుకుంటే ఉండొచ్చు, లేని పక్షంలో దీనికి ఉపవాసం ఉండలేదు. ఆ ఒక్కరోజు మాత్రం మధుమాంసాలు తినకుండా దూరంగా ఉంటే మంచిది. సాయంత్రం పూజ మొదలుపెట్టే సమయానికి మళ్ళీ చక్కగా పళ్ళు దొమ్ముకొని దంత సేవనంతా చేసుకొని తలస్నానం చేసి పెట్టుకుంటే చాలా మంచిది. మన శరీరంలో దుర్గంధం రాకూడదు. ఈ దీపం వెలిగించేటప్పుడు చినిగిన బట్టలు ధరించకూడదు. అసహనం ఏదైనా కూర్చోలేని ఇబ్బంది కలిగే అసహనంగా కూర్చోకూడదు. మంచి ఆసనం వేసుకొని కూర్చోవాలి. పూజ మధ్యలో ఫోన్ లాంటిది వస్తే ఆపి మాట్లాడడం లాంటిది అంతా చేయకూడదు. ప్రదోషకాలం సంధ్యా సమయంలోనే ఈ పూజను చేయాలని చెప్పడం చాలా విశేషం. ఎవరైతే ఈ యొక్క వారాహి కందదీపం వెలిగిస్తారో వాళ్ళ జీవితంలో అద్భుతాన్ని సాధిస్తారు. విజయవస్తు.